అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆపరాయిగడ్డ నుంచి పెదపాడుకు 2,12,00,000 వ్యయంతో నిర్మించే తారు రోడ్డుకు శంకుస్థాపన ప్రారంభించారు. గ్రామ మహిళలతో కాసేపు ముచ్చటించారు. గ్రామంలో పండే పంటలను తిలకించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత పెదపాడు గ్రామానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొండెల పవన్ కళ్యాణ్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పెదపాడు గ్రామానికి మరిన్ని సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తారని పవన్ హామీ ఇచ్చారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాడు గ్రామస్తులతో కలిసి మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. 2 రోజులు పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెదపాడు గ్రామంలో ఈరోజు ఆయన పర్యటించడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన జరిగింది. ఆయన చేసినటువంటి ప్రస్తుతం అదే స్పాట్లో అయితే మనం ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పెదపాడు గ్రామంలో ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. సుమారుగా ఈ పెదపాడు గ్రామం నుంచి బయట వెళ్ళడానికి కావలసినటువంటి 2 నుంచి 3 కిలోమీటర్లు ఏవైతే ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో ఈ 3 కిలోమీటర్లో వెళ్ళడానికి కావలసినటువంటి రోడ్డు మార్గానికి సుమారుగా 212 లక్షల పైచిలుకు అంచనా వేయంతో ఈ యొక్క రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. రహదారికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ రావడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెదపాడు విలేజ్ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ గ్రామానికి ఒకప్పుడు ఎవరూ రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా మంత్రులు కానీ లేదా ఎంపీలు కానీ ఎవరూ రాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. అలాంటి ఈ కుగ్రామానికి ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం వీళ్ళంతా కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వీళ్ళ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యంత చాలా కీలకమైనటువంటి పదవులు లేదా శాఖలు తీసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మీ గ్రామానికి రావడాన్ని మీరు ఎలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? మేమైతే చాలా సంతోషిస్తున్నాం సార్ ఆయన రావడంతో. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి మాకు 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను ఏ రాజకీయ నాయకుడు అధికారులు మా పెదపాడు గ్రామాన్ని సందర్శించలేదు. మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఆనుకుని ఉన్నప్పటికీ కూడాను పలానా దగ్గర పెదపాడు గ్రామం ఉందని ఎవరు గుర్తించినప్పటికీ ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఇలాగే అట్టడుగున పడిపోయిన పీవీటీసీ కోదులను లేక ఆ గిరిజన ప్రాంతం ఆదివాసీ బిడ్డలను ఆయన పైకి లేవనెత్తడానికి వారి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆయన రావడం మేము చాలా సంతోషిస్తున్నాము. మా ఆనంద వ్యక్తం కూడా చేస్తూ ఉన్నాం సార్. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడాన్ని ఎలా మీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు? అసలు మీకు ఏమనిపించింది అసలు? సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యొక్క పెద్దపాడు గ్రామంలో రావడం వల్ల మేము గ్రామస్తులు అందరూ కూడా చాలా ఆనందిస్తున్నాం సార్. మాకు గత వారం నుంచి పవన్ కళ్యాణ్ గారు మన ఊర్లో ప్రోగ్రాం ఉంది అనగానే మేము మా గ్రామస్తులందరూ కూడా సంతోషించాం సార్. ఎందుకు సంతోషించామంటే మేము అట్టాడుగు వర్గానికి చెందిన వాళ్ళం సార్. మా గ్రామాన్ని ఇంతకుముందు మాకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మా గ్రామంలో ఏ అధికారులు కానీ ఏ ఎమ్మెల్యే నాయకులు కానీ మా గ్రామాన్ని వచ్చిన రోజులంటూ లేవు సార్. కానీ మాకు డిప్యూటీ సీఎం గారు మా గ్రామాన్ని ప్రత్యేకంగా గుర్తించి మా పెదపాడు గ్రామాన్ని మొట్టమొదటిసారిగా అతనే వచ్చిన వ్యక్తి సార్. ఇప్పటి వరకు మా గ్రామాన్ని మా యొక్క సమస్యలను గుర్తించి తను మా గ్రామానికి వచ్చారు సార్. వచ్చి మేము చెప్పిన సమస్యలన్నింటినీ 6 నెలల్లో మేము నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చారు సార్. మాకు ప్రధాన సమస్యలు రోడ్డు, బ్రిడ్జి సార్. ఎందుకంటే రోడ్డు లేకపోవడం వల్ల మేము అనారోగ్యం పాలైనప్పుడు మాకు అంబులెన్స్ రావడానికి కూడా అవైలబుల్ ఉండదు సార్. అలాగే బ్రిడ్జి లేనప్పుడు మాకు వర్షాకాలం స్టార్ట్ అయితే 3-4 నెలల్లో మేము వర్షం రావడం వల్ల 2-3 వారాలు మేము బయటకు వెళ్ళాం సార్. ఎందుకంటే సార్ మేము గడ్డ దాటలేము కదా. అక్కడి నుంచి మేము ఊర్లో ఏదైతే ఉందో దాంతో మేము సరిపెట్టుకొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మేము ఉండిపోతున్నాం సార్. ఎందుకంటే మాకు డుమ్రిగూడ మండలానికి పెద్దపాడికి మధ్యలో వాగు ఉండడం వల్ల మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం సార్. కానీ ఇటువంటి పరిస్థితిని మా ఆదివాసీ గిరిజన గ్రామాన్ని పెదపాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గుర్తించినందుకు మేము చాలా సార్కి రుణపరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ గ్రామస్తుల తరపున. మరొక రోజు ఈ విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఆయన 2వ రోజు కూడా ఇక్కడ బస చేస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అనంతరం మళ్ళీ విజయవాడ చేరుకునే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ జగదీష్తో కన్నబాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామం, ఆంధ్ర.